అంటే మట్టి కాదు ఈ దేశం అంటే మనసులో అని చెప్పి గురిజాడ అప్పారావు గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ గత పాలకులు రాష్ట్రం అంటే మా జాగీరోయ్, ప్రజలంటే మాకు బానిసలనే పాత పాలకుల ఆలోచన విధానం నుంచి తిరోగమనంలో ఉన్న రాష్ట్ర ప్రగతిని గత 20 నెలల కాలంలో భారతదేశంలోని పురోగామి రాష్ట్రంగా పయనింపజేస్తూ రాష్ట్రం అంటే మనుషులని ప్రజల బాగోగులను చూసే మంచి పాలకుల సారథ్యంలో మంచి పరిపాలన రాష్ట్రంలో జరుగుతోందని గౌరవ గవర్నర్ గారు తన ప్రసంగంలో తెలియజెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, గవర్నర్ గారి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, నిన్న జరిగిన గవర్నర్ గారి ఆయన ప్రసంగం చేసేటప్పుడు ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీరును మీరు కూడా ప్రత్యక్షంగా చూశారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి సమస్యను ప్రతిదినం రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడానికి గవర్నర్ గారు పనికొస్తారు అధ్యక్ష. కానీ ఆయన గౌరవించాల్సింది పోయి ఆయన ప్రసంగాన్ని విని తర్వాత దాన్ని చర్చించాల్సింది పోయి ఆయనపై దాడి చేయాలనే ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గకరమైన చర్య అధ్యక్ష. ఇది క్షమించరాని చర్య అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగాన్ని వినలే స్థితిలో ఉన్నవారు, గవర్నర్ గారి పైన నమ్మకం లేని వారు ఆయన వద్దకు వారానికి ఒకసారి పత్రాలు తీసుకొని ఎందుకు పోతున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రతిపక్ష సభ్యులు గవర్నర్ గారి ప్రసంగంలో ఈ రాష్ట్ర భవిష్యత్తును వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఎలా ముందుకు పోతున్నదో స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఇవ్వని హామీలన్నింటిని కూడా నెరవేరుస్తున్న ప్రభుత్వం అధ్యక్ష. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడం ఈ ప్రభుత్వ ప్రాధాన్యత అధ్యక్ష. ఉత్తరాంధ్రలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం, అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్టు కానీ కొత్త పోర్టుల నిర్మాణాలతో ఆ ప్రాంత సర్వతోముఖ అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుంది అధ్యక్ష. కోస్తాంధ్రలో పోర్టులు, పరిశ్రమలు, అమరావతి రాజధాని నిర్మాణం, వ్యవసాయ రంగానికి ఇతోధికంగా ప్రోత్సాహాలు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసి హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలనే ప్రధాన ఉద్దేశంతో అనేక రకాలైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే గతంలో హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కుప్పంకు నీరు తీసుకుపోతామని చెప్పి ట్యాంకర్లతో నీళ్లు తీసుకొని పోయి కుప్పం నియోజకవర్గానికి మేము ఏదో చేశామని చెప్పి ట్యాంకర్లతో నీళ్లు పోయడం జరిగింది అధ్యక్ష. కానీ అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలను వెడల్పు చేసి లైనింగ్ చేసి వాస్తవంగా ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఉన్న అన్ని చెరువులను, అంటే కర్ణాటక తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న కుప్పం నియోజకవర్గానికి వాస్తవంగా నీటిని తీసుకొని పోయి ఈరోజు ఆ ప్రాంత చిరకాల కోరికను ఆ ప్రాంత రైతాంగానికి మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. మొత్తం రాయలసీమలో ఈరోజు గతంలో 1500 2000 అడుగులు బోర్లు వేస్తే కానీ నీళ్లు పడని దుస్థితి నుంచి ఈరోజు 100 అడుగుల నుంచి 200-300 అడుగులోనే ఏ ప్రాంతంలో అయినా కూడా నీళ్లు పడే పరిస్థితి ఈరోజు కనబడుతుంది అధ్యక్ష. అలాగే ప్రకాశం జిల్లాకు ఎంతో అవసరమైన వెల్లిగొండ ప్రాజెక్టును కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పి ఒక టైం లైన్ ఫిక్స్ చేసి దాని పూర్తి కూడా ఈ ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ఇటీవల మా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది నాయకులు పోవడం జరిగింది అధ్యక్ష. రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించింది వాస్తవం అధ్యక్ష. కానీ 2021 సంవత్సరంలో దానిపైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇస్తే ఆ ప్రభుత్వం దిగిపోయేటంత వరకు ఏ రోజు కూడా ఆ స్టేని ఎత్తివేయాలనే ఆలోచన కానీ దాని మీద మంచి లాయర్లను పెట్టాలనే ఆలోచన కూడా ఆ ప్రభుత్వానికి రాలేదు అధ్యక్ష. కానీ ఇప్పుడు మాత్రం ఏదో ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2024 తర్వాత స్టే వచ్చిందనే ఆలోచనతో మాట్లాడడం చాలా దుర్మార్గం అధ్యక్ష. వాళ్ళకు కావాల్సిన కేసులు లేకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వాదించేదానికో మా పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి బెయిల్స్ రాకోకుండా ఉండేదానికి ఢిల్లీ నుంచి పెద్ద లాయర్లను తీసుకొని వచ్చిన ఆ ప్రభుత్వం చెన్నై ఎన్జీటీ కోర్టులో ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన స్టే ఎత్తివేయడానికి ఏ ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టారు ఆత్మావలోకం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంత దుర్మార్గంగా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేసి ఈరోజు రాయలసీమకు ఏదో జరిగిపోతుంది, ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్పి మాట్లాడడము సహేతుం కాదు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, కడప బెంగళూరు రైల్వే లైన్కు సంబంధించి గత 5 సంవత్సరాలు ఒక్క రూపాయి కానీ ఖర్చు పెట్టేది అధ్యక్ష. ఈ రోజు ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఆ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఏదో మేము ఆపేసినట్టు ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. ఢిల్లీకి పోయి రైల్వే శాఖ మంత్రికి వినతి పత్రాలు ఇస్తారు అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో రాయలసీమ ప్రాంతంలో కడప
బెంగళూరు రైల్వే లైన్ వేయాలనే ఆలోచన ఎందుకు కానీ రాలేదు అధ్యక్ష? ఏ ఒక్క రూపాయి అయినా సరే ప్రభుత్వంలో ఖర్చు పెట్టుకోకుండా ఈ రోజు ఉన్నట్టుండి కడప బెంగళూరు లైన్ గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉంది. రాయలసీమ ప్రాంత ప్రజలు నవ్వుకుంటున్నారు అధ్యక్ష. వీళ్ళ వ్యవహారం చూసి అరాచకంతో మళ్ళీ అధికారంలోకి రావాలనే భ్రమలో నుంచి బయటికి వచ్చి ప్రజలకు సేవ చేసే కార్యక్రమాల శ్రీకారం చుట్టాలి అధ్యక్ష. అంతేకాకుండా 1000 పీనుగులు తిన్న రాబందు పాప ప్రక్షాళన కోసం తీర్థయాత్రలకు పోయినట్టు ఈరోజు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలని చెప్పి ఉండాలి అధ్యక్ష. 2019-24 మధ్య కాలంలో విద్యుత్ ట్రూఅప్ ఛార్జీల పేరుతో 35,000 కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన మోపి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టూ డౌన్ అమలు చేస్తూ ఒక్కొక్క యూనిట్కు 13 పైసలను తగ్గించడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఎన్నికల ముందు లయన్ టైటిల్ తీసుకొచ్చి ఈ రాష్ట్ర రైతాంగాన్ని భయభ్రాంతులకు గురి చేసి ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది అధ్యక్ష. వాటన్నిటిని కూడా రెవెన్యూలో సంస్కరణలు తీసుకొని వచ్చి ఏదైతే ఎవరైతే తమకు సరిపోని వాళ్ళు ఉన్నారో లేకపోతే తమకు భూములు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాటి డాటెడ్ ల్యాండ్లను 22A నిషేధిత భూముల జాబితాలో పెట్టి ప్రజలకు నరకాన్ని చూపించడం అధ్యక్ష. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గౌరవ రెవెన్యూ మంత్రి గారు వీళ్ళందరూ కూడా వాటిలో సంస్కరణలు తీసుకొని వచ్చేసి ప్రతి ఒక్క రైతుకు కూడా ఎవరైతే హక్కుదారుగా ఉన్నారో వారికి ఆ భూమి చెందాలి, వాళ్ళ కొనుగోళ్లకు అమ్మకాలకు అవకాశం కల్పించాలనే ఒక సదుద్దేశంతో ఈ రోజు దాంట్లో రెవెన్యూ వ్యవస్థలోనే సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. ఇంకా విద్యాశాఖలో అధ్యక్ష గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క టీచర్ పోస్టులు కూడా భర్తీ చేయకుండా రేపు చేస్తాం మన్నాడు చేస్తామని చెప్పి కళ్ళబొర్లు చెప్పి సార్ గవర్నర్ ప్రసంగంలో ఉండేది సార్. నేను చెప్పేది గవర్నర్ గారు చెప్పిన దాని మీద దాన్నే సార్ మాట్లాడండి. కానీ బడ్జెట్ లాగా మొత్తం పరిపాలన మీద మాట్లాడుతున్నారు సార్. ల్యాండ్ టైటిల్ గవర్నర్ వారి ప్రసంగంలో ఉంది అధ్యక్ష. డిఎస్సికి సంబంధించిన ఉంది అధ్యక్ష. మెగా డిఎస్సి ద్వారా 15,941 పోస్టులను ఫిలప్ చేయడం జరిగింది అధ్యక్ష. మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాత మాలమాదిగలకు రావాల్సిన కోటాను మెగా డిఎస్సిలో ఖచ్చితంగా దాన్ని విభజించి ఎవరైతే మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడం జరిగింది అధ్యక్ష. ఇంకొకటి గతంలో ఎప్పుడు లేని విధంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి వారి డిఎస్సి పరీక్ష రాయకోకుండా కూడా మంచి క్రీడలలో మంచి ప్రావీణ్యం సాధించిన వాళ్లకు 430 పోస్టులను డైరెక్ట్ గా వారికి ఇచ్చి వారందరినీ కూడా ప్రోత్సహించడం జరిగింది అధ్యక్ష. అలాగే దాదాపు 5,700 పోలీస్ కానిస్టేబుల్స్ నియామకాలలో చేయడం జరిగింది. వారందరికీ కూడా శిక్షణ కూడా ప్రస్తుతం జరుగుతుంది అధ్యక్ష. అలాగే గతంలో లోకేష్ బాబు గారు హామీ ఇచ్చినట్లుగా ఏదైతే రాష్ట్రంలో ఉన్న ఖాళీ ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామనే హామీ ఇచ్చారో దాన్ని కూడా పూర్తి చేసేదానికి త్వరలో కార్యాచరణ తీసుకుంటుంది అధ్యక్ష. అంతేకాకుండా పరిశ్రమలకు సంబంధించి ఉదయం కూడా చర్చ జరిగింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొని రావాలని చెప్పి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు అదేవిధంగా భరత్ గారు అందరి పారిశ్రామికుల దగ్గరికి అన్ని రాష్ట్రాలకు అన్ని దేశాలకు తిరిగి వారందరినీ కూడా కన్విన్స్ చేసి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని రావడం జరుగుతుంది అధ్యక్ష. బెంగళూరుకి లేకుంటే హైదరాబాద్కో పూనాకో ఢిల్లీకో నోయిడాకో పోటీ పెడుతున్నారు అధ్యక్ష. ఇక్కడ విశాఖపట్నంలో ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు పెట్టాలంటే ఒక భయానకమైన వాతావరణం ఉంది అధ్యక్ష. మళ్ళీ పరిశ్రమలు పెడితే ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడతారనే భయానక వాతావరణం నుంచి వారందరినీ కూడా ఒక సానుకూల వాతావరణంలోకి తీసుకొని వచ్చేసి ఇక్కడ పరిశ్రమలు పెడితే ప్రోత్సాహకాలు ఇస్తే తప్ప పరిశ్రమలు పెట్టేదానికి ఎవరు రారు అధ్యక్ష. బెంగళూరులో ఆల్రెడీగా డెవలప్డ్ రాష్ట్రాలు అధ్యక్ష. డెవలప్డ్ సిటీ ఆల్రెడీగా ఐటీ ఇండస్ట్రీ ఉంది. హైదరాబాద్లో బ్రహ్మాండమైన ఐటీ ఇండస్ట్రీ ఉంది. పూనాలో ఉంది, బాంబేలో ఉంది, నోయిడాలో ఉంది. అక్కడ పోయేదానికి ఉంటాయి. కానీ ఈ మారుమూల ప్రాంతానికి రావాలంటే ప్రోత్సాహకాలు ఇస్తే తప్ప రాని పరిస్థితుల్లో వారందరినీ కూడా ఇక్కడికి రావాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కూడా తప్పుపట్టడం ఎంతవరకు సవ్వో ఆలోచించాలని చెప్పి అధ్యక్ష. గత 5 సంవత్సరాలు 2019-24 మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా తరిమేసి కొత్తగా పెట్టే వారిని కూడా భయభ్రాంతులకు గురి చేసి ఈ రాష్ట్రం నుంచి పారిద్రోలిన అవన్నీ కూడా సజీవ సాక్ష్యాలు ఈ రాష్ట్ర ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి అధ్యక్ష. అంతేకాక పరిపాలన గాడిలో పెట్టడానికి అత్యవసర సమస్యలు పరిష్కరించడానికి కూడా ఆర్థిక ప్రణాళికను ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసుకుని దాన్ని అమలు జరుపుతా ఉంది అధ్యక్ష. స్వర్ణాంధ్ర విజన్ ఒక స్పష్టమైన ఆర్థిక మార్గాన్ని నిర్దేశించి ఆ విధంగా ముందుకు పోతూ తలసరి ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా
ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుంది అధ్యక్ష. పునర్నిర్మాణం, పునరుద్ధరణ మరియు అధ్యయనం అనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్న దాన్ని ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సూపర్ సిక్స్ హామీలన్నింటిని కూడా విజయవంతంగా అమలు చేస్తూ ఏడాదికి దాదాపు 33,000 కోట్ల వ్యయంతో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమాల్లో ఒకటి నిలబడడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 పథకం కింద ప్రభుత్వ వ్యవస్థలను ప్రైవేటు వ్యక్తులను సామాజిక భాగస్వామ్యంతో అనుసంధానించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసింది అధ్యక్ష. పేదరికం తగ్గింపు అనేది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే కాదని పేదరికం నుండి శాశ్వత విముక్తిని ఈ సమగ్ర విధానము నిర్ధారిస్తుంది అధ్యక్ష. నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రమాణాలకు అనుగుణంగా సమగ్ర ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు వ్యవస్థను ప్రారంభించింది అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఇది పౌరులు తమ డిజిటల్ ఆరోగ్య రికార్డులను సురక్షితంగా పొందడానికి వీలు కల్పించింది అధ్యక్ష. నైపుణ్యం అనేది ఒక బలమైన వారధి. ఉపాధి కల్పన పట్ల ప్రభుత్వ విధానం యువతకు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు మరియు మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పరిశ్రమ సంబంధిత నైపుణ్యాలను ముందు చూపుతో కూడిన నూతన క్రీడా విధానం ద్వారా ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుంది అధ్యక్ష. వికసిత భారత్ రోజ్గార్ మరియు ఆజీవిక మిషన్ హామీ PBG రామ్జీ చట్టం 2025 అమలు ద్వారా MGNREGA ఫ్రేమ్వర్క్ ఇప్పుడు బలోపేతం చేయడం జరిగింది అధ్యక్ష. ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో పని దినాలను 100 నుంచి 125 రూపాయలు పెంచి ఈ భారతదేశంలో ఉన్న పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేదానికి పని దినాలను కూడా పెంచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా పోషణ నివారణపై దృష్టి సారిస్తున్న అధ్యక్ష. మిషన్ వాత్సల్య పథకం ద్వారా పిల్లల సంరక్షణ కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. మిషన్ శక్తి పునరావాసం మరియు సాధికారత ద్వారా మహిళల భద్రతకు భరోసా ఇస్తుంది అధ్యక్ష. నీటిపారుదల వ్యవస్థను రాష్ట్రంలో వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్న అధ్యక్ష. అటు కృష్ణాలో కానీ అటు గోదావరి వాటిని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో గోదావరి జలాలను పోలవరం నుంచి మళ్లించి నల్లమల్ల సాగర్ వరకు తీసుకొని రావాలని, అంతేకాకుండా ఉత్తరాంధ్రకు సద్వినియోగం చేయాలనే ఒక బృహత్తర ప్రణాళికతో వాటిని నిన్ననే గవర్నర్ గారి ప్రసంగంలో స్పష్టంగా చెప్పడం అధ్యక్ష. 2027లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా వెలిగొండ ప్రాజెక్టును కూడా 2027 కల్లా పూర్తి చేసి వాటి ఫలాలను ప్రజలకు అందజేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. దీని ద్వారా కడుపు పీడిత ప్రాంతాలన్నింటిని కూడా త్వరితగతిన వాటి ప్రయోజనాలు అందే విధంగా చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇంకా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఈ రోజు కూడా వలసలు పోతున్నారు అధ్యక్ష. సరైన సాగునీటి సౌకర్యాలు లేక, ఉపాధి అవకాశాలు లేక వాటిని కూడా ప్రత్యేక దృష్టి పెట్టేసి ఆ ప్రాంతాలు ఎక్కడైతే కనుక కరువు ప్రాంతాలు ఉన్నాయో, దుర్భిక్ష ప్రాంతాలు ఉన్నాయో, ప్రజలు వలసలకు పోతున్నారో వాటన్నిటినీ సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేసేదానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తా ఉంది అధ్యక్ష. అంతేకాకుండా ఇటీవల ప్రజల ఆకాంక్షల మేరకు 2 జిల్లాలను అదనంగా చేర్చి ఏదైతే మేము ఎన్డీఏ కూటమి ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో వాటిని కూడా నెరవేర్చడం జరిగింది అధ్యక్ష. అమరావతి పునర్నిర్మాణంతో కొత్త ఉత్సాహంతో ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. మనమందరూ కూడా గౌరవ సభ్యులు అందరూ కానీ చూస్తుంటారు అధ్యక్ష, ఎంత బ్రహ్మాండంగా అమరావతి రాజధాని నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయో. అదేవిధంగా పారిశ్రామిక సంబంధించి ఐటీ ఇండస్ట్రీని విశాఖపట్నంకి పెద్ద ఎత్తున కంపెనీలను తీసుకొచ్చేదానికి ప్రోత్సాహాలు ఇవ్వడము, వాటన్నింటినీ కూడా అక్కడ నెలకొల్పేదానికి కృషి చేయడం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా రాయలసీమ ప్రాంతంలో కొప్పర్తి పారిశ్రామికవేత్త కానీ లేకుంటే ఓర్వకల్లు దగ్గర పారిశ్రామికవేత్తల అభివృద్ధి కోసం అనేక రకాలైన పెట్టుబడులు తీసుకొని వచ్చేదానికి కృషి చేయడం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా ముఖ్యంగా దాదాపు అధ్యక్ష అయిపోయింది 980 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది అధ్యక్ష. అక్కడ బ్రహ్మాండంగా టూరిజంను అభివృద్ధి చేసేదానికి అనేక రకాలైన అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. వాటిని కూడా పర్యాటక శాఖ కూడా పెద్ద ఎత్తున ప్రైవేట్ ఎంటర్ప్రైజర్స్ అందరినీ కూడా ప్రోత్సహించి ఆ ప్రాంతంలో కూడా పర్యాటక రంగానికి ఇతోధికంగా అభివృద్ధి చెందేదానికి కృషి చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఆఖరిగా ఒక మాట అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మాయ మాటలతో లేకుంటే కళ్ళబల్లి మాటలతో మన ముందుకు వచ్చేవారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తూ సుమతి శతకర్త ఒక పద్యం రాశారు అధ్యక్ష.
కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభ లగ్నములను దొనరగా బట్టముగా కొట్టిన వెన్నుకటి గుణమేల మాను వినరా సుమతిని సుమతి శతకర్త చెప్పారు అధ్యక్ష. గతంలో చేసిన అరాచకాలను విధ్వంసాలను మర్చిపోయి మళ్ళీ మేము మారాము, మమ్మల్ని మళ్ళీ ఆశీర్వదించండి అని చెప్పి ముందుకు వస్తున్న వారిని వారిపైన ఒక కన్నేసి ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా కుక్కతోక వంకర మాదిరిగా ఎన్ని మనం చేసినా కూడా లాస్కు అధికారం అనేది వస్తే ఇదే విధమైన అహంకారంతో మళ్ళీ కూడా ప్రజలను పీడించే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ గవర్నర్ ప్రసంగానికి ఈ అనురాధ గారు చేసిన తీర్మానానికి బలపరుస్తూ ఈ సభ కూడా గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. చంద్రశేఖర్ రెడ్డి గారు, పి చంద్రశేఖర్ రెడ్డి గారు. నమస్కారం అధ్యక్ష.